హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్న నర్సెస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కనుక ఈ 7 పాయింట్స్ ఫాలో అయితే చాలా సేఫ్గా ప్రొఫెషనల్గా పేషెంట్ కేర్ మనం ఇవ్వచ్చు. ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఫస్ట్, పర్సనల్ సేఫ్టీ అండ్ హైజీన్ అనమాట. సో పర్సనల్ హైజీన్లో భాగంగా హ్యాండ్ వాష్, శానిటైజర్ యూజ్ చేయడం మ్యాండేటరీ. సో పీపీఈ కిట్ కరోనా టైంలో ఇది మనకి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. లైక్ గ్లౌస్, మాస్క్, యాప్రాన్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో బెస్ట్ ఎగ్జాంపుల్, మనకి కోవిడ్ పేషెంట్స్ని అప్రోచ్ అయ్యామంటే తప్పకుండా పీపీఈ కిట్ వేసుకోవాలి. అలాగే హై రిస్క్ కేసులు ఎలాంటివి అప్రోచ్ అయినా కూడా మనం ఇలాంటి గ్లౌస్, మాస్క్, యాప్రాన్, సో ఫుల్గా పీపీఈ ప్రొటెక్షన్ కిట్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, పేషెంట్ కేర్ అండ్ మానిటరింగ్. ఫ్రెండ్స్, ఆ పేషెంట్ కేర్ అనగానే మనకి వైటల్స్ లైక్ బీపీ, పల్స్, టెంపరేచరు రెగ్యులర్గా మానిటర్ చేయాలి. మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం టైంకి ఇవ్వాలి. ఎగ్జాంపుల్, రాంగ్ డోస్ పేషెంట్కి కనుక ఇస్తే సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చే ముందు డబల్ చెక్ చేసుకోండి. పేషెంట్ ఐడెంటిఫికేషన్ ఆల్వేస్ కన్ఫర్మ్ చేయాలి, అప్పుడు మిస్టేక్స్ అవాయిడ్ చేయొచ్చు అనమాట. థర్డ్ పాయింట్, కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. పేషెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. డాక్టర్స్ అండ్ టీమ్ మెంబర్స్తో ప్రాపర్ హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నైట్ షిఫ్ట్ నర్సు నైట్ జరిగిన విషయాలన్నీ ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసి నెక్స్ట్ మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన నర్స్కి అన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి ప్రాపర్గా. అలా హ్యాండ్ ఓవర్ చేస్తే ఏంటంటే మిస్టేక్స్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట, రైట్. సో ఫోర్త్ పాయింట్ చూద్దాం, ఇన్ఫెక్షన్ కంట్రోల్. సో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఫాలో చేయడం చాలా మ్యాండేటరీ. ఎందుకంటే చాలా రకాల పేషెంట్స్ ఉంటారు, అంటే కంటేజియస్ పేషెంట్స్కి ఐసోలేషన్ ప్రోటోకాల్స్ ఫాలో చేయాలి. హాస్పిటల్లో వేస్ట్ సాగ్రిగేషన్ కూడా కరెక్ట్గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, బయోహాజార్డ్ వేస్ట్ సో సపరేట్ బిన్లో పెట్టకుండా కనుక జనరల్ బిన్లో పెట్టిన ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అవ్వచ్చు. ఫిఫ్త్ పాయింట్, ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి ప్రిపేర్గా ఉంటే లైఫ్ సేవ్ చేయొచ్చు. సిపిఆర్ బేసిక్స్ తెలుసుకోవాలి, ఆక్సిజన్ సప్లై లొకేషన్స్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయితే కరెక్ట్గా సిపిఆర్ స్టార్ట్ చేయగలగాలి, తెలియాలి. అలా చేస్తే పేషెంట్ లైఫ్ని సేవ్ చేయొచ్చు. సిక్స్త్ పాయింట్, డాక్యుమెంటేషన్ అండ్ రికార్డ్స్. ఫ్రెండ్స్, ఆ పేషెంట్ రికార్డ్స్ని చాలా యాక్యురేట్గా మెయింటైన్ చేయాలి, కాన్ఫిడెన్షియాలిటీ కూడా మెయింటైన్ చేయాలి. సో రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది డాక్యుమెంటేషన్లో అస్సలు ఉండకూడదు, రైట్. అలా ఉండడం వల్ల ఏంటంటే నెక్స్ట్ షిఫ్ట్ నర్స్ కానీ డాక్టర్ కానీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ట్రీట్మెంట్ ఎప్పుడు మిస్టేక్స్ అనేవి వస్తాయి అన్నమాట రాంగ్ డాక్యుమెంటేషన్ ఉంటే. కాబట్టి ప్రాపర్గా డాక్యుమెంట్ చేయాలి, ఇది లీగల్గా కూడా పేషెంట్కి యూజ్ అవుతుంది. సెవెంత్ పాయింట్, పర్సనల్ కండక్ట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ప్రొఫెషనల్ బిహేవియర్ మెయింటైన్ చేయాలి, రెస్పెక్ట్ఫుల్, ఎంపాథెటిక్, పేషెంట్ సెంటర్డ్ అప్రోచ్. ఈ షిఫ్ట్లో స్ట్రెస్ మేనేజ్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, బిజీగా ఐసీయూలో బిజీ వర్క్ ఉంటుంది, అప్పుడు చాలా కామ్గా ఆర్గనైజ్డ్గా వర్క్ చేయడం వల్ల పేషెంట్ కేర్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అంటే నర్సెస్కి స్ట్రెస్ ఉన్నా దాన్ని పక్కన పెట్టేసి పేషెంట్ కేర్ మీద ఫోకస్ చేయాలి. సో ఫ్రెండ్స్, హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్న నర్సెస్ జాగ్రత్తగా అంటే సేఫ్టీ మెజర్స్ ఫాలో చేయాలి. పర్సనల్ సేఫ్టీ, పేషెంట్ కేరు, కమ్యూనికేషను, ఇన్ఫెక్షన్ కంట్రోలు, ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్, డాక్యుమెంటేషను అండ్ ప్రొఫెషనల్ కండక్ట్ అన్నీ ఫాలో చేస్తే సేఫ్ అండ్ ఎఫిషియెంట్గా వర్క్ చేయొచ్చు. ఫ్రెండ్స్, సో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నర్సింగ్ గురించి A to Z అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.